హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అధిక పెన్షన్కు అడ్డంకులు ఎన్నో, సమస్యల పరిష్కారంలో ఈపీఎఫ్ఓ విఫలం, పేర్లు, పుట్టిన తేదీ వివరాల్లో పొరపాట్ల సవరణకు విధి విధానాలు ఇవ్వని కేంద్ర కార్యాలయం, యాజమాన్యాల పోర్టల్లో కనిపించని దరఖాస్తులు, వేతన జీవులు అధిక పెన్షన్ దరఖాస్తు కష్టాలు ఇంకా కొలిక్కి రాలేదు. చందాదారులు, పెన్షన్దారులు పలు సాంకేతిక సమస్యలు ఎదుర్కోవడంతో ఉమ్మడి ఆప్షన్కు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు చేసిన దరఖాస్తులు ఎక్కడున్నాయో, ఏమవుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. 2014 సెప్టెంబర్ 1 తర్వాత సర్వీసులో కొనసాగుతూ వచ్చిన ఉమ్మడి ఆప్షన్ అర్జీలు ఇప్పటికీ యాజమాన్యాల పోర్టల్లో కనిపించడం లేదు. 2014 సెప్టెంబర్ 1కి ముందు ఉద్యోగ విరమణ చేసిన వారి అర్జీలు కనిపిస్తున్నా వీటిలో చాలా మంది దరఖాస్తులు యాజమాన్యాల పోర్టల్లో లేదంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. పేర్లు, పుట్టిన తేదీ, పెన్షన్ చెల్లింపుల పత్రాలు పొరపాట్లతో ఇప్పటికే 2 నెలల గడువు పొడిగించిన పలు సాంకేతిక కారణాలతో చాలా మంది పెన్షన్దారులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఈ సమస్యలను ఇప్పటికే పలు ప్రాంతీయ కార్యాలయాలు, కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లాయి. వీటి పరిష్కారానికి ప్రత్యేక విధి విధానాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశాయి. కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకెళ్లిన ప్రధాన సమస్యలివి. 2014 సెప్టెంబర్ 1వ తేదీకి ముందుగా పదవీ విరమణ చేసిన పెన్షన్దారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు పెన్షన్ చెల్లింపు పత్రంలో పేర్లు, పుట్టిన తేదీ వివరాలు ఆధార్లో నమోదైన వాటితో సరిపోవడం లేదు. దీంతో వివరాల్లో మార్పులకు పెన్షన్దారులు జాయింట్ డిక్లరేషన్ ఇస్తున్నారు. పేరు మారిన తరువాతే పుట్టిన తేదీ మార్చేందుకు అవకాశం ఉంటుంది. ఒకసారి పేరు మారితే వెంటనే సవరణ పీపీఓ జారీ చేయాల్సి ఉంటుంది. పుట్టిన తేదీలో మార్పులు చేసినప్పుడు పెన్షన్ మొత్తం మారాల్సి ఉంటుంది. ఈ సవరణలు చేసేందుకు వీలుగా ఖచ్చితమైన విధానాలు ఇవ్వాలి. చనిపోయిన వారి కుటుంబం, పెన్షన్దారులు దరఖాస్తు చేసేందుకు ప్రత్యేక విధి విధానాలు అవసరం. ఒకవేళ సంబంధిత యాజమాన్యం పీపీఓ జారీ చేసిన ప్రాంతీయ కార్యాలయ పరిధిలో లేనప్పుడు ఏ విధంగా సమస్య పరిష్కరించాలి? డమ్మీ కోడ్ నెంబర్లతో జారీ చేసిన పీపీఓ కేసుల్లో పెన్షన్దారుల ఆప్షన్ ఇవ్వలేకపోతున్నారు. ఈ కోడ్లను మార్చివేసి సరైన యాజమాన్యం కోడ్ నమోదుకు అవకాశాన్ని పొందుపరచలేదు. యూఏఎన్ లేని పెన్షన్దారులు, ఆధార్తో అనుసంధానం కాని పేర్లోని అక్షరాల్లో పొరపాట్లు, పుట్టిన తేదీల్లో మార్పులు, ఉద్యోగంలో చేరిన తేదీల్లో సవరణల కోసం వస్తున్న దరఖాస్తులు భారీగా ఉన్నాయి. ఉమ్మడి ఆప్షన్ కోసం దరఖాస్తు చేసిన పెన్షన్దారులు, చందాదారులకు దరఖాస్తు నెంబర్ వస్తున్నా ఆ వివరాలు యాజమాన్యాల లాగిన్లో కనిపించడం లేదు. అర్జీల పరిష్కారానికి స్పష్టమైన విధి విధానాలను యాజమాన్యాలకు జారీ చేయలేదు. ఈ సమస్యలను అధిగమించేందుకు వెంటనే ఫ్లోచార్ట్ ప్రకటించాలి. ఏవైనా సాంకేతిక కారణాలతో దరఖాస్తు చేయలేకపోయిన చందాదారులు, పెన్షన్దారులు ఆఫ్లైన్లో దరఖాస్తులు అందిస్తున్నారు. ఈ దరఖాస్తులను ఏ విధంగా పరిశీలించాలో వెల్లడించాలి. 2010, 2011కు ముందు యాజమాన్యాలు చేసిన చెల్లింపులకు సంబంధించి ఫారం 3A వివరాలు ఆన్లైన్లో అందుబాటులో లేవు. చెల్లింపుల వివరాలు కనిపించడం లేదు. మినహాయింపు పొందిన సంస్థల వివరాలు అందుబాటులో లేవు. ఈ మేరకు ఎలా ముందుకు వెళ్లాలో సూచించాలి.